ఏండోయ్ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే చాలా 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 బాగున్నాను. ఆదివారం కదా, సండే స్పెషల్ ఏంటి అందరూని? నేనైతే డైలీ రొటీన్గా ఈరోజు శంకుపూలు వాటర్ అయితే తాగుతున్నాను. మీరేం టిఫిన్ చేశారో చెప్పండి. నేను టిఫిన్ చేయను కాబట్టి కొంతసేపు ఉండి రాగిజావ తాగుతాను. ఇది నా డైలీ రొటీన్, మీకు తెలుసు కదా. నేను ఇప్పుడు వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నేను రాత్రి ఒక వీడియో చూశానండి. ఆ వీడియో చూసిన దగ్గర నుంచి నేను 90స్లోకి 80స్లోకి వెళ్ళిపోయాను అనమాట. అప్పుడు రోజులన్నీ గుర్తుకొచ్చినాయి. చాలా బాగా చెప్పింది ఆవిడ. మనం చిన్నప్పుడు ఆగస్టు 15కి పొద్దున్నే రెడీ అయిపోయి ఫస్ట్ పంచాయతీ బోర్డుకి, తర్వాత స్కూల్కి, తర్వాత ఇంకెక్కడైనా జెండాలు ఎగరేస్తే అక్కడికి. మా ఊర్లో అయితే అనపర్తిలో క్లబ్ ఉండేదండి. ఐటీడీ కంపెనీ ఉంది. ఆ ఐటీడీ కంపెనీకి క్లబ్ ఉందన్నమాట. ఆ క్లబ్ దగ్గర జెండాలు ఎగరేసి అక్కడ పెన్సిళ్ళు, ఎక్కాల పుస్తకాలు, స్వీట్లు, టిఫిన్ ప్యాకెట్లు అన్ని రకాలు ఇచ్చేవారు అనమాట. ఎప్పుడైతే స్కూల్లో వదిలేస్తారో తొందరగానే అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి మేము యూనియన్ ఆఫీస్ అని ఒకటి ఉండేది. అక్కడ కూడా జెండా ఎగరేసేవారు. అక్కడ స్వీట్లు, లడ్డూలు ఇచ్చేవారు. అక్కడికి వెళ్ళేవాళ్ళు. అలాంటివన్నీ ఆవిడ గుర్తు చేసింది నాకు. చాలా బాగా అనిపించింది వీడియో. చాలా బాగా మాట్లాడింది అనమాట. మనకైతే అంత మాట్లాడడం రాదు, కానీ ఆవిడ గుర్తు చేసిన విషయాలన్నీ కూడా నేనైతే నా చిన్నప్పటికి వెళ్ళిపోయాను. చిన్నప్పుడు విషయాలన్నీ నాకు గుర్తొచ్చు. మేము కూడా అలాగే ఒక సంచి ఒకటి తీసుకుని ఫస్ట్ స్కూల్కి వెళ్ళి, తర్వాత యూనియన్ ఆఫీస్కి, క్లబ్కి అలా వెళ్ళి అన్నీ పోగేసుకుని తెచ్చుకుని పెన్సిళ్ళు, ఎక్కాల పుస్తకాలు, ఇంకా టిఫిన్ ప్యాకెట్లు, స్వీట్లు అన్నీ తెచ్చుకునేవాళ్ళం అన్నమాట. ఈ రోజుల్లో పిల్లలు నాకు తెలిసి ఎవరో కూడా స్కూల్కి కూడా సరిగ్గా వెళ్ళట్లేదు. వేరే దిక్కు జెండా ఎగరేస్తే వెళ్తారని నేను అట్లా ఇంట్లో పెడితేనే మనం తింటలేదు. అలాంటిది వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకుని చేసే తీసుకుని తినే అంత ఇది లేదు పిల్లలకి. ఈరోజు పిల్లలు ఈ సాఫ్ట్వేర్ వల్ల, లేకపోతే ఈ కంప్యూటర్స్ వల్ల, మరి ఈ జనరేషన్ ఇలా తయారైంది, మొద్దుల్లాగా తయారయ్యారు. అప్పుడు పిల్లలు ఎంత చాకచక్యంగా, ఎంత చలాకీగా ఉండేవారు. ఎక్కడైనా ఏదైనా పంచిపెడుతున్నారు, ఎక్కడైనా ఏదైనా ఇస్తున్నారంటే పరిగెట్టుకుంటూ వెళ్ళేవారు. ఇప్పుడు పిల్లలు ఎంతసేపు సెల్ ఫోన్కి, టీవీకి అతుక్కుపోతున్నారు తప్ప. ఇప్పుడు స్కూల్లో వాళ్ళు కూడా చాలామంది ఏమంటున్నారంటే, చిన్న థర్డ్ క్లాస్ వరకు అసలు జెండా వందనానికి రావక్కర్లేదని వాళ్ళే చెప్పేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ బస్సులు కూడా అరేంజ్ చేయాలి కదా అనేసి. స్కూల్ కూడా తప్పున్నది. చిన్నపిల్లలు ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ సెకండ్ క్లాసులు అయితే వెళ్ళక్కర్లేదు. పెద్ద క్లాసులు వాళ్ళనే రండి అంటున్నారు. అలా కాకుండా చిన్నపిల్లలకి కూడా ఆ ఎంజాయ్ వాళ్ళకి కూడా ఉండాలి కదండి. వాళ్ళకి కూడా తెలియాలి కదా అసలు. ముందు రోజునే సెలబ్రేషన్ చేసేస్తాం జెండా వందనం అంటే, ముందు రోజున ఎలా చేస్తారు అసలు చెప్పండి? అలా కాదు కదా. అప్పుడైతే చిన్న పిల్లలతో సహా అందరం వెళ్ళేవాళ్ళం. క్లాస్ రూములు కూడా మేము పెయింట్ వేసి జెండాలకు కత్తిరించుకుని కలర్ కలర్ పేపర్లు కొనుక్కొని డబ్బులు అందరూ కలెక్ట్ చేసుకుని క్లాస్లో ఎంతమంది ఉంటే అంతమంది కలెక్ట్ చేసి జెండాలు కట్ చేసి జెండాలు కట్టి పెయింట్లు వేసి అడ్మిస్ వచ్చి ఎవరి క్లాస్ బాగుంది వాళ్ళకి ఎవరికి ఫస్ట్ ప్రైజ్, ఆఖరికి మన క్లాస్ రూమ్ ముందు ఉన్న గార్డెన్ కూడా క్లీన్ చేసి దానికి చిన్న చిన్న మొక్కలు వేసి అంత బాగా తయారు చేసి అడ్మిస్కి చూపించేవాళ్ళం మేము. అలా ఉండి అవన్నీ కూడా గుర్తు చేసిందనమాట ఆవిడ. నాకు చాలా ఆనందం అనిపించింది. ఆ విషయం మీకు కూడా పంచుకుందాం అనేసి నేను, అంటే ఆవిడ వీడియో అందరికీ చేరదు కదా, అందరూ చూడకపోవచ్చు. నేను చూసినట్టు ఇంకొంతమంది చూడొచ్చు. అన్ని వీడియోలు అందరికీ చేరవు కాబట్టి నేను ఈ వీడియోని మానవులతోటి, మన గ్రూప్ తోటి, నా వీడియోలు చూసే వాళ్ళందరికీ షేర్ చేయొచ్చు అన్న విషయంతో నేను ఈ మాటలన్నీ చెప్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు చిన్నప్పుడు విషయాలు చాలా బాగా గుర్తు చేసింది. ఇలాగే మీరు కూడా ఎవరైనా జెండా వందనాలకి వెళ్ళి స్వీట్లు, చాక్లెట్లు, ఎక్కల పుస్తకాలు అవన్నీ తెచ్చుకుని ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా సరదాగా, చాలా హ్యాపీగా అనిపించింది. ఆ హ్యాపీనెస్ మీతో పంచుకుందామని నేను ఈ వీడియో చేశాను అనమాట. ఉంటానండి. బాయ్. ఎలా ఉందో నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. 80s 90s వాళ్ళందరికీ కూడా ఈ విషయాలన్నీ తెలుస్తాయి. కానీ 2000లో పుట్టిన వాళ్ళకి మాత్రం తెలియవు. ఎందుకంటే వాళ్ళు కంప్యూటర్ కాలం పిల్లలు కాబట్టి అంత బాగా, అంత ఇదిగా ఎవరు పట్టించుకోవట్లేదని నేను అనుకున్నా. జెండాలు ఎగరేయడం అయితే అన్ని దిక్కులే ఎగరేస్తున్నారు. కాకపోతే వెళ్ళే వాళ్ళు మాత్రం తక్కువైపోతున్నారు అనమాట. స్వీట్ల కోసం వెళ్ళేవాళ్ళు ఎవరంటే అప్పుడు ప్రత్యేకంగా జెండా వందనం అంటే ఎగరేసుకుంటే స్వీట్ల కోసమే ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అటువంటి రోజులు కాదు కదా. ఇంట్లో పెడితేనే తినట్లేదు పిల్లలు. ఇంకా వాటి కోసం ఎవరు వెళ్తారు? అదనమాట విషయం చెప్పాను నేను. మీకైతే ఎలా అనిపించిందో
చిన్న కామెంట్ చేసి నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.